వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఆక్యుపంక్చరిస్ట్ హీలర్ జనార్దన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్కి ఆక్యుపంక్చర్లో ఎలాంటి ప్రొసీజర్ ఉంది అంటే అసలు తగ్గడానికి సొల్యూషన్స్ ఉన్నాయా లేదా? ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అనేది ఇప్పుడు మనం కామన్గా వింటూ ఉన్నాం ప్రతి ఒక్కరి దగ్గర. ఇప్పుడు ఈ నొప్పులకి నీ పెయిన్ కానీ, జాయింట్ పెయిన్ కానీ, బోన్ పెయిన్ కానీ, పెయిన్కి చాలా చాలా అద్భుతమైన పాయింట్స్, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు గమనించితే ఏంటంటే ఇది చిన్న పిల్లల్లో కూడా చిన్న వయసులోనే ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇది చాలా బాధాకరం. ఒకప్పుడు ఒక వయసు వచ్చిన వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, అంటే ఒక 60 years అట్లా వచ్చిన వాళ్ళకి 40, 50, 60 తాత వచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా పిల్లల్లో కూడా, యూత్లో కూడా మనం మోకాళ్ళలో చాలా కనిపిస్తుంది. దీనికి ఏంటంటే బేసిక్గా మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి పెద్దవాళ్ళు కనిపించే నొప్పులు, రెండవది యంగ్స్టర్స్లో కనిపించే నొప్పులు. ఏంటి డిఫరెన్సు అని అడగవచ్చు. ఏంటంటే అసలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి మోకాళ్ళు అనే దాని మీద ఒక 4-5 అంశాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి బోన్ ఇష్యూ కావచ్చు. 2 టెండాన్స్, లిగమెంట్స్, దాన్ని పట్టుంచేటటువంటి మజిల్స్. 3 సినోవియల్ ఫ్లూయిడ్, ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ బోన్ మూమెంట్కి పనికొచ్చే లిక్విడ్. సో ఈ 4-5 అంశాలు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నొప్పులు రావచ్చు. యూత్లో వచ్చిన నొప్పులకు, ముఖ్యంగా చిన్నపిల్లలు అంటారు కదా, 30-40లో వచ్చే వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏంటంటే బోన్ ఇష్యూ ఉండకపోవచ్చు. అప్పుడే బోన్ అరిగిపోయిందని మనం చెప్పలేం. సో ఏమని ఉండొచ్చు, వాళ్ళు పరిగెడతారు, ఫాస్ట్ నడుస్తారు, ఎక్కువ రన్నింగ్ చేయడం వల్ల వస్తుంది మోకాళ్ళ నొప్పులు అనేది. రన్నింగ్ వల్ల అంటే ఏంటంటే ఈ టెండనైటిస్ అంటాం, ఈ టెండాన్స్, లిగమెంట్స్ ఉంటాయి కదా, మజిల్స్ పట్టుంచే ఏర్పాట్లు ఉన్నాయి కదా, వాటిలో వేరెంట్ ఎయిర్ జరుగుతుంది, డ్యామేజ్ జరుగుతుంది. క్రీడల్లో పరిగెత్తినప్పుడు మన, లేదా డయటరీ వాటి వల్ల, కొన్ని యాక్టివిటీస్ వల్ల ఏంటంటే సిట్టింగ్ పోస్చర్, రాంగ్ పోస్చర్లో గంటలు కూర్చోవడం వల్ల, ఏ రకంగా అయినా ఇక్కడ మజిల్స్ లోపల, టెండాన్స్ లోపల కొంచెం వేరెంట్ ఎయిర్ అంటాం, డ్యామేజ్ జరిగినప్పుడు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక బోన్ ఇలా ఉంది, దాన్ని మజిల్ ఇలా పట్టించుతుంది, దాన్ని మూమెంట్ పనికొచ్చేలాగానే ఉంటుంది, ఫ్లెక్సిబుల్. కానీ ఎప్పుడైతే ఈ మజిల్లోనే వేరెంట్ ఎయిర్ జరిగినప్పుడు ఆ బోన్ కొంచెం పక్క జరుగుతుందిగా, పట్టించేది స్ట్రెంగ్త్ లేనప్పుడు బోన్ మజిల్ వీక్ అయింది అనుకోండి, టెండాన్స్, లిగమెంట్లు కొంచెం వీక్ అయినాయి. రకరకాల కారణాల వల్ల. ఎందుకు వీక్ అవుతాయి? ఒకటి మన యాక్టివిటీ వల్ల, రాంగ్ యాక్టివిటీస్, ఎక్కువ దూకడము, క్రీడలు, అంటే మనం చేయని విధంగా చేయడం, ఎక్కువ చేయడం వల్ల, ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు ఈ మధ్యకాలంలో. బాగా ఎక్కువ చేసినప్పుడు ఏంటంటే ఈ వీటిలో మజిల్స్లో జరిగే, అంటే ఏదైనా అతి సర్వత్ర వర్జేయత్ అంటాం, ఎంత అవసరం అంత, దాన్ని మించి చేస్తే కూడా నొప్పులు, అతి పనికి రాదు. బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. అసలు చేయకపోవడం నొప్పులే, ఎక్కువ చేసిన నొప్పులే కదా. సో ఆ రకంగా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది అనుకోండి, అది పిల్లల్లో కనిపించేవి, బోన్స్ ఇష్యూ కాదు. కానీ అని చెప్పొచ్చు. ఒకవేళ 50 తర్వాత, 60 తర్వాత, 70 తర్వాత కానీ నొప్పులు వచ్చినాయి అంటే బోన్ ఇన్వాల్వ్ ఉండొచ్చు. కొంతమందికి 100 ఏళ్ళ, 70, 80 ఏళ్ళ దాకా కూడా బోన్స్ గట్టిగా ఉంటాయి. అసలు పళ్ళు, దంతాలు ఉన్నాయి కదా, ఎంత గట్టిగా ఉంటాయి చూడండి. దంతం కూడా బోనే కదా, టీత్. అవి మన ఇప్పుడున్న పిల్లలు ఒక జామకాయ కొరకలేకపోతున్నాయి, ఎందుకంటే వీక్ అవుతున్నాయి, బోన్స్ వీక్ అవుతున్నాయి. సో అందుకనే మనం ఒకప్పుడు అయితే, ఇప్పుడు కూడా గట్టి దంతాలు ఉన్న వాళ్ళలో చూడండి ఏదైనా గట్టి కొరకలుగుతాయి, ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా అది కనిపిస్తుంది. సో మనం ఏం చెప్దాం అంటే 2 పాయింట్లు చెప్దాం. మజిల్ వల్ల వచ్చే నొప్పులకు ఇది ఒక పాయింట్, 2 పాయింట్స్ ఉంటాయి, ఇది ఒక పాయింట్. ఇది GB34 అనే పాయింట్. ఇలా కాలు యొక్క అవుట్ సైడ్, ఈ కాలు అవుట్ సైడ్, లాటరల్ సైడ్లో ఉంది. ఇలా మధ్య భాగం నుంచి ఇలా 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 పైకి వచ్చినప్పుడు ఈ మీకు ఒక బోన్ తగులుతుంది ఇక్కడ. ఈ బోన్, ఈ బోన్ యొక్క ఈ వంపులో ఉంటుంది. బోన్ యొక్క హెడ్ కింద ఉంటుంది. ఇది పాయింట్. ఇది చూసారా, ఈ పాయింట్లో మనం ఇలా మెల్లగా ప్రెషర్ చేయొచ్చు. ఇది GB34. మజిల్స్కి, టెండాన్స్కి, లిగమెంట్స్కి ఎక్కడ నొప్పులున్నా, మూమెంటు, నడకలో ప్రాబ్లమ్స్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులున్నా చాలా చాలా అద్భుతమైనటువంటి పాయింట్. ఇది మోకాళ్ళ కిందనే ఉంటుంది కాబట్టి లోకల్ పాయింట్ కూడా అవుతుంది. ఇది 2వ పాయింట్. అదేంటంటే UB40 అనే పాయింట్ చూపిస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక క్రీజ్ కనపడుతుంది మనకు, క్రీజ్. ఇది క్రీజు ప్రతి ఒక్కరికి ఉంటుంది, 2 కాళ్ళలో కూడా ఉంటుంది. ఇది ఈ క్రీజులో
మళ్ళీ ఇది మధ్యలో దీనికి మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ ఇది పాయింట్. నొప్పి వస్తుందా? నొప్పి వస్తుంది. ఇది పాయింట్. ఇది ఈ పాయింట్లో ఇలా ప్రెస్ చేయొచ్చు. ఇలా 1 నిమిషం పాటు ప్రెస్ చేస్తాం. ఈ పాయింట్ పేరు ఏంటంటే మోకాల నొప్పులు పనికొచ్చే అద్భుతమైన ట్రీట్మెంట్ చికిత్సలు పనికొచ్చే పాయింట్ ఇది. ఈ పాయింట్ పేరు, ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటంటే UB40, యూరినరీ బ్లాడర్ 40. ఇది మొత్తం ఇక్కడి నుంచి ఏ నొప్పి ఉన్నా, సయాటిక నొప్పి ఉన్నా సరే, బ్యాక్ పెయిన్ ఉన్నా సరే, లో బ్యాక్ ఉన్నా సరే, ఇక్కడి నుంచి ఇలా 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 మొత్తం ఈ మజిల్, కాఫ్ మజిల్ స్ట్రాంగ్ అయింది, గట్టిగా అయింది, నొప్పి వస్తుంది అన్నా సరే, ఇక్కడ నుంచి కింద దాకా ఈ హీల్ పెయిన్ ఉన్నా సరే, ఈ ఏరియా అంతటి కూడా ఇది కమాండింగ్ పాయింట్ అవుతుంది. ఇది UB40 ఎంటైర్ బ్యాక్ ఏ పెయిన్ ఉన్నా కూడా ఇది కవర్ చేయగలుగుతుంది. UB40 ఇది మోకాల నొప్పులకి ఏంటంటే కరెక్ట్గా వెనకాలే ఉంటుంది కాబట్టి లోకల్ పాయింట్ కూడా అవుతుంది. చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. 1 నిమిషం చేస్తే సరిపోతుంది. 2 కాళ్ళలో కూడా చేయొచ్చు. మోకాల నొప్పులకు సంబంధించి లైవ్లో 2 పాయింట్స్ చూసాం, UB40, గాల్ బ్లాడర్ GB34. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అదే ఇంకొంచెం మోర్ క్లారిటీ కోసం ఒక ఇమేజ్ కూడా చూపిస్తున్నాను. అది చూడండి. ఇది పెద్దవాళ్ళు కూడా పనికొస్తుంది, ముఖ్యంగా పెద్దవాళ్ళ కోసం పనికొచ్చేది ఇది. ఈ UB40 అనేది ఎక్కడుందంటే యూరినరీ బ్లాడర్ 40 అనేది చూడండి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇది ఒక కాలు అయినప్పుడు వెనక భాగం, ఇది కాలు యొక్క వెనక భాగం. వెనక భాగంలో ఎగ్జాక్ట్గా మోకాలు చిప్ప నీ ఉంది కదా, ఆ నీకు ఎగ్జాక్ట్ వెనకాల ఉంది. ఇప్పుడు నీని మోకాలు ఉందనుకోండి, ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా లోపల ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసి ఒక క్రీజ్ వస్తుంది కదా, గీత మోకాలకు ఒక గీత, అందరికి గీతలో వస్తాయి, క్రీజ్ వస్తుంది కదా, ఆ క్రీజులు ఎగ్జాక్ట్ మధ్యలో ఉంది. ఇది వెనక భాగం మొత్తం మోకాలు అయినప్పుడు, ఇలా ఫోల్డింగ్ అయ్యేది ఇక్కడే అయినప్పుడు ఎల్లో కలర్లో మధ్యలో కనిపిస్తుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది UB40. అలాగే గాల్ బ్లాడర్ ఇంకొకటి చూపిస్తాను, 2 పనులు. ఇది చూడండి, ఇది మోకాలు యొక్క, ఇది రైట్ లెగ్. ఇది ఇక్కడ రైట్ లెగ్ చూస్తున్నాం. రైట్ లెగ్ అంటే మనకు చిటికెన వేలు బయటకు వస్తుంది, ఇక్కడ చిటికెన వేలు బయటకు వచ్చింది. సో ఇలా పైకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి మోకాలు చిప్పకు కింద భాగంలో మధ్యలోనే ఉంటుంది. మళ్ళీ ఇది కాలు యొక్క మధ్యలో ఇలా బయట నుంచి వచ్చినప్పుడు మధ్య భాగంలో ఎల్లో రంగులో కనిపిస్తుంది, చూసారా ఇలా. సో ఇక్కడ ఒక బోన్ కనిపిస్తుంది మీకు. ఇది ఆ బోన్ యొక్క కర్వ్లో, ఈ వంపులో ఉంటుంది కింద, GB34. ఇది గూగుల్ కూడా చేయొచ్చు, గూగుల్ చేసినా దొరుకుతుంది. ఇది GB34. ఇది లైవ్లో కూడా ఒకసారి చూసాం కాబట్టి ఎక్కువ క్లారిటీ ఉంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఏం చేయాలి 2 పాయింట్స్ అంటే, యంగ్స్టర్స్, యూత్ అయినా పెద్దవాళ్ళైనా మోకాలు నొప్పులు ఉన్నాయి, నడవలేకపోతున్నా, పట్టేస్తుంది, పొద్దున్న లేచినప్పుడు అయితే అసలు కాలు కింద పెట్టలేను, కొద్దిసేపు నడిచిన తర్వాత మళ్ళీ నడక ఈజీ అవుతుంది, అప్పటిదాకా మజిల్ టైట్ అయిపోతుంది అన్న వాళ్ళని ఫోల్డ్ చేయలేకపోతున్నా, ఓపెన్ చేయలేకపోతున్నా, ఏదైనా కానివ్వండి, ఈ 2 పాయింట్ చేస్తే ఖచ్చితంగా ఉపశమనం కాదు కదా, పరిష్కారం లభించి తీరుతుంది. ఇది ప్రూవెన్ పాయింట్స్. ఒకటి గాల్ బ్లాడర్ 34. ఈ 2 పాయింట్స్ని ఏం చేయొచ్చు అంటే, ఒక పెన్ను తీసుకొని ఆ పాయింట్ చూపించిన పాయింట్స్ లోపల 1 నిమిషం పాటు నొక్కి వదలడం, లేదా పెన్ను కూడా లేకుంటే ఈ బొటన వేలుతో కూడా ప్రెస్ చేయొచ్చు. ఇట్లా నొక్కి వదలడం. ఇది 1 మినిట్. 1 మినిట్ ఏది చేసినా 1 మినిట్. పాయింట్ అయినా 1 మినిట్ మనం చేయాలి. 60 యాక్టివేట్ చేయడమే. ఆ పాయింట్ యాక్టివేట్ తర్వాత మనకి ఏమన్నా పెయిన్ రావడము అలా ఏమన్నా ఉంటుందా సార్? పెయిన్ రావడం కాదు, పెయిన్ తగ్గుతుంది, మోకాలు నొప్పులు తగ్గుతాయి, ఇక్కడ పెయిన్ రాదు. అక్కడి నుంచి అది ఎప్పుడైతే టైంలో మీరు కొంచెం పించింగ్ లాగా ఉంటుంది, ఆ తర్వాత చేసేసిన తర్వాత పెయిన్ లా ఇక ఉండదు. అది ఆ పించింగ్ ఉండదు. ఆ నొక్కే టైంలో 1 వీక్ తర్వాత ఆ పెయిన్ అనేది అంటే మనకి రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కాదు, 1 మినిట్ తర్వాత వస్తుంది. ఓకే, ఇది ఆ రోజుకి ఆ రోజు ఇన్స్టంట్ రిజల్ట్. ఆ రోజు కూడా కాదు, ఆ నిమిషంలోనే. ఇప్పుడు ఇలా కాలు ఓపెన్ కావట్లేదు, ఇలా క్లోజ్ కావట్లేదు, నొప్పి ఉంది అనుకోండి, ఆ పాయింట్ చేసిన 2 పాయింట్స్, ఒకవేళ ఈ వెనక ఉన్న భాగంలో ఉన్నటువంటి పాయింట్ అనుకున్న UB40 యూరినరీ బ్లాడర్, ఇలా కూడా చేసుకోవచ్చు. ట్యాప్ కూడా చేయొచ్చు. ఒకవేళ పాయింట్ దొరకడం లేదు, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందని బ్యాక్ సైడ్ మొత్తం చేయొచ్చు. ఈ బ్యాక్ ఎప్పుడైతే ట్యాప్ చేస్తుంటాం ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు. ఈ పాయింట్ ఇక్కడ అవుట్ సైడ్ ఉంది, దీన్ని కూడా ట్యాప్ చేయొచ్చు. సో ఈ మోకాల్లో అవుట్ సైడు, ముందు సైడు, ఇది వెనక, ఇది కూడా చేయొచ్చు.
ఓకే. అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ నీ చుట్టూ ఉన్న పాయింట్స్ దొరకకపోయినా కూడా అలా ట్యాప్ చేయడం వల్ల దానికి యాక్టివేట్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఇంత చెప్పాము, ఇన్ని చూపించాము, నాకు దొరకడం లేదు అన్నా కూడా బ్లైండ్గా వెనక భాగం, ముందు భాగం, ఈ లాటరల్ సైడు, మీడియల్ సైడ్, లోపలి భాగం, ఈ 4 భాగాల్లో కనుక అలా 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 ట్యాప్ చేస్తే మనం చెప్పని పాయింట్స్ కూడా ఉన్నాయి అక్కడ. అన్ని పాయింట్స్ ఒకే వీడియో చెప్పడం కుదరదు, బట్ అన్ని పాయింట్స్ కూడా మోకాళ్ళకు ఉపయోగపడి తీరుతాయి. ఎక్కువ ఉపయోగపడే పాయింట్స్ మనం చెప్పాము ఇప్పుడు మనం. ఒకటి GB34, UB40 చెప్పాం. ఇవి ఏం చేస్తాయంటే ఈ బోన్ స్ట్రెంగ్త్ని కాపాడేది వాటర్ ఎలిమెంట్ పంచభూతాల లోపల. సో వాటర్ అనే యూబీ తీసుకున్నాము. అది డైజెషన్ పెంచేది ఎర్త్ ఎలిమెంట్, సో డైజెషన్ కూడా పెంచుతుంది. సో ఈ రకంగా ఇది ఖచ్చితంగా మన, ఎందుకంటే డైజెషన్ ఎందుకు పెంచాలంటే మీకు ఇంకో విషయం చెప్తాను. గ్యాస్ ఫామ్ అయినా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఓకే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ముందు డైజెషన్ కూడా చూసుకోవాలి. ఓకే. డైజెషన్ గ్యాస్ ఏం చేస్తుందంటే మోకాళ్ళ నొప్పులు పెంచుతుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళలో ఈ గ్యాస్ట్రిక్ అనే ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉపయోగపడతాయి. నీ పెయిన్స్ తగ్గడానికి బెస్ట్ సొల్యూషన్స్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.